నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. కోపంగా ఉన్నాడా, శాంతంగా ఉన్నాడా? కోపంతో సరే, వెళ్ళి వస్తామని ప్రయాణమైనటువంటి శ్రీలమ్మ వెంటనే కుమారుని దగ్గరకు వచ్చేసింది. తల్లిని చూసినటువంటి కుమారుడు అలా అడిగాడు, అమ్మా పెద్దదానవు, నీకు కొంచెమైనా జ్ఞానం ఉన్నదా? ఏమిటా? నేను వాత్యుల పట్టణంలో లేక ఎన్ని రోజులైంది? 7 ఏళ్ళ అర్థమైంది. అయింది కదా. మరి అప్పటి నుండి మధ్యలో నేను ఎప్పుడైనా ఈ గ్రామానికి వచ్చానా? ఏనాడు కూడా రాలేదు బాబు. మరి నేను లేకుండా నా భార్యకు కుమారుడు పుట్టడం ఏమిటమ్మా? అంటే నీకు తెలియదా నాయన, మన ఇంటి వెలువేల్పు దేవుడు మన చెన్నకేశ్వర స్వామి పిలిస్తే మనకు పలుకుతాడు. నీ భార్య సంతానం కావాలని చెప్పి ఆ చెన్నకేశ్వరుని ఏడుకున్నది. మాచల జనుడు మహిమలన ఆయన దైవం నీ భార్య గర్భవాసంలో కుమారుడు పుట్టాడు. నేను శుభలేఖ రాశాను. అయితే మా తండ్రి గారు కూడా లేకుండా నీవు ఇలాగే కన్నావా? మన ఇంటి వెలువేల్పు దేవుడు కదా. అంటే నువ్వు మీ తండ్రి ఉన్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళావు, నీ భార్య సంతానం కావాలని కోరుకున్నది, నీకు చెండు వరకుతో నీ భార్య కొడుకు పుట్టాడు. అదేమిటమ్మా నీవు చెప్పే మాటలు ఎవరైనా వినడానికి సాధ్యపడతాయా? అంటే ఏమది? ఎందుకని? మన ఇంటి ఇలవేల్పు భగవంతుడు ఉండినప్పటికీ మరి భర్త లేకుండా ఎలా జరుగుతుందమ్మా? ఎలా జరుగుతుంది అది? ఎందుకు ఎలా జరుగుతుంది? మన చెండు మహిమలను కలిగింది నాయన. నేను ఒప్పుకోవడం లేదమ్మా. నువ్వు ఎందుకని ఒప్పుకోలేదా? చూడండి, సర్వం తెలిసిన వాడివి, ప్రధాన మంత్రివి, నీ భార్య పేరు నువ్వు అనుమానించు, నీకు ఇది ధర్మమేనా? అనుమానం కాదమ్మా. అవును, నేనే కాదు, లోకులు ఎంతమంది ఎన్ని మాటలు అనుకుంటారు? లోకంతో పని ఏమిందా? నీ భార్య పరిస్థితి నీకు తెలియదా? లేదమ్మా, నీ భార్య ఎటువంటిదో ఒప్పుకోను. నా భార్యను పిలిచి నేను ఒక అగ్ని పరీక్ష కోరుతాను. 7 కులములు తెప్పించి 3 మినప ముద్దలు ఎర్రగా కాక వచ్చినంత వరకు కంపించి నా భార్యకు శిరస్సున ఒకటి, అడ్డబడిలో ఒకటి, అరచేత ఒకటి, ఆ కాగేటువంటి వినప ముద్దలు ఉంచుతాను. అవి మరి ఎర్రగా కాగబడినటువంటి ఆ వినప ముద్దలు వెన్న ముద్దలుగా మారినట్లయినా నేను కన్న కుమారుడని, చెన్నకేశవ స్వామి వరము చేత నాకు కుమారుడు కలిగాడని అబ్బాయికి నామకరణ చేసి వెళ్ళిపోతాను. నువ్వు కోరి అగ్ని పరీక్ష చాలా ప్రమాదమైంది. అగ్నిదేవుడు అంటే సర్వభక్షకుడు. ఒట్టి కట్టేసిన కాలుతుంది, పచ్చి కట్టేసిన కాలిపోతుంది. అయినా ఇనప ముద్దలు ఎన్న ముద్దలుగా ఈ మారాలంటే ఈ విధంగా మారుతాయి ఆయన. ఎందుకు మారవమ్మా? అగ్నివాస సామాన్యమైందా? అదేమమ్మా, భర్త లేకుండా ఆడవారికి బిడ్డలు ఇచ్చినటువంటి ఆ దేవుడు మరి విన్నముద్దలుగా చేయలేడా? ఎందుకు చేయలేదు? అయినను ఈ అగ్నివాసుకు నా కోడలు ఒప్పుకుంటుందో లేదో ఇంటికి వెళ్ళి నా కోడలు అడిగి ఈ అగ్నివాసుకు ఒప్పుకుంటుందో లేదో అడిగి వెళ్తాను.